తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాయలసీమకు వైఎస్ఆర్ జగన్ చేసింది శూన్యమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణానదిలో మిగులు జలాలపై వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతుల గొంతు కోస్తే అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తున్నా జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. కృష్ణా జిల్లాలో 512 టీఎంసీల నీటిని కేసీఆర్ తో చర్చించి చంద్రబాబు సాధిస్తే సెక్షన్ 3 పై చర్చించేలా జగన్ అపెక్స్ కౌన్సిల్లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి దోహం చేశారని ఆరోపించారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులపై డిమాండ్ చేస్తుందంటే దానికి జగన్ నిర్లక్ష్యపు ధోరణే కారణమని ధ్వజమెత్తారు. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోతూనే మళ్ళీ ప్రజల్ని మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పేసి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకునడం అనేది చాలా తప్పు. ఈ మాట ఎందుకు అంటాను అంటే 5 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టిండేదంతా కేవలము 2,000 కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెట్టారు. దాంట్లో ఒక ప్రాజెక్టుకు 900 కోట్లు మట్టి మాత్రము తవ్వేసుకొని వాడేసుకున్నారు. మిగతాదంతా కలిసిన 1,100 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కోసం 2014-19 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిండేది 12,000 పైచిలుకు కోట్లు ఖర్చు పెట్టినారు. మళ్ళీ ఈ 19 నెలల కాలంలో ఈ ప్రాంతానికి 3,870 కోట్ల రూపాయలు హంద్రినీవా ఖర్చు పెట్టేసి కుప్పం దాకా నీళ్ళు ఇస్తాను. ఓవరాల్గా ఈ 19 నెలల కాలంలో మళ్ళీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల కావచ్చు, రాయలసీమ ప్రాంతం మీద కావచ్చు అనేది ఈ సంఖ్యలే తెలియజెప్తారు. మీరేదో రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందం అని మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది మీరు కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు కట్టుబడి మీరు చేసినటువంటి సంతకాలు కాదా? మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోయినారా 5 సంవత్సరాల్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి? ఇంకా ఒకటి చెప్తాం, ఈ నియోజకవర్గ వాసిగా లేదు మీ పులివెందుల నియోజకవర్గం గురించే చెప్తాం. 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి హంద్రినీవా సుజల స్రవంతి మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మా తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వడమే కాదు, మీ పులివెందులకి మేము నీళ్ళు ఇచ్చినామా లేదా? ఈ 18 నెలల కాలంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీ సొంత పులివెందుల మండలానికి చెరువులు ఎందుకు నింపుకోలేకపోయినారు? మీ పులివెందుల వాళ్ళకి చెప్పండి, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తారు. కానీ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు అనేది మీ పార్టీని అస్తిత్వాన్ని కాపాడుకోనికి పనికొస్తాయేమో కానీ ప్రజల్ని గతంలో 5 సంవత్సరాల పాటు నిరంతరం మోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉంటే పరదాలు కట్టుకొని తిరిగినారు, ప్రజల్లో తిరగలా. మీరు అధికారం ఉంటే ప్రజల్ని ప్రాంతాన్ని మర్చిపోయినారు, ఆకాశంలోనే తిరిగినారు. వరదలు వస్తే కూడా హెలికాప్టర్లోనే తిరిగినారు. మీరు అన్నమయ్య గేట్లు కొట్టకపోతే కూడా పట్టించుకున్నటువంటి పాపారం పోలే మీ సొంత జిల్లాలో. మరి ఈరోజు మళ్ళీ ప్రజలకు మంచి చేస్తాను, లేదంటే రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను, రాయలసీమ ప్రాంతంకు అన్యాయం జరుగుతుందని నినదిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. నినదించడానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం స్పష్టంగా చెప్తాం. మీరు నినదించేది ఎప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాస్తవం ఏమంటే మీరు అధికారంలో ఉంటే అస్సలు పట్టించుకోరు. అదే నినదించేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టలేదని నినదించినారు. సాగునీటి ప్రాజెక్టుల మీద కదిరికి కూడా ఒక ప్రోగ్రాం వచ్చినారు. వస్తే ఆ రోజున కూడా మీరు ఫ్లెక్సీలు చేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరామర్శించారు. చిలమత్తూరు మండలంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన ఎరుకల కావిడి నాగేంద్రను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా అతను కానిస్టేబుల్ రవిని కత్తితో పొడిచి గాయపరిచాడని, అలాగే సిఐ ఆంజనేయులపై కూడా దాడి చేశాడని, దీనికి ప్రతిస్పందనగా సిఐ కాల్పులు జరిపారని ఎస్పీ తెలియజేశారు. కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే
ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5/5/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. A2 A3 వచ్చి కూడా అక్కడ ట్రయల్ అటెండ్ చేశారు. మళ్ళీ A1 అప్పుడు కూడా యాబ్సెంట్ అయ్యారు. కాబట్టి మన అక్యూస్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మనకి ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5:15 5:30 ప్రాంతానికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి ఈ తేకిలోడు ఫారెస్ట్ దగ్గర ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ అక్కడ అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్గా రవి అండ్ ఇతరు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. బట్ అక్కడ మన రవిని అటాక్ చేసేస్తూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎనీవేస్ దాని ముందే మనం ఇంకా 3 టీమ్స్ని మనం అలర్ట్ చేసి ఎన్ రూట్లో ఉన్నారు. సి ఆంజనేయులు అండ్ జనార్దన్ టీం కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 hours మధ్యలో వాళ్ళ అడవుల్లో కొన్ని మన వాళ్ళు పరిగెట్టడము చూడడము అలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము నైఫ్లో వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సినది వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళ తర్వాత వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అందరి నమ్మకాలను నిలబెడతారని, దేవుడు ఇచ్చిన శక్తితో తన విధులు నిర్వర్తిస్తారని తెలియజేశారు. టీటీడీ బోర్డు అనుభవజ్ఞుల సలహాలు, ఉద్యోగుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తానని, స్వామివారి ఆశీర్వాదంతో ఈ సేవలు చేయగలని ఆయన అన్నారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక టీంలా ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేసీఆర్, కేటీఆర్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని తాను బీజేపీని ప్రశ్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి ఇక్కడ కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా బర్దీపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఎంపీగా ధర్మపురి అరవింద్ ను 2 సార్లు గెలిపించిన నిజామాబాద్ ప్రాంతానికి బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. మోదీ 3 సార్లు ప్రధాని అయ్యారని, కానీ నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదని విమర్శించారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శమని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ అందరూ హాజరయ్యి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు అందరూ కలిసి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషనే కాదు 7 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయబోతున్నామని చెప్పినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డ. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే నీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు తినిపించాలని మాట్లాడుతుంటాడు.
మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ATM గా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో CBIకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగినరు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద CBIకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుంటే ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు అడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? అదే ఈ ప్రాంతంలో SRSPని శ్రీరామ్ సాగర్ ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు పండినా, వరి పండినా, పసుపు పండినా, సోయాబీన్ పండినా నిజామాబాద్ లో పంటలు పండుతున్నాయి. రైతులు ఈరోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలుగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ప్రభుత్వ అభివృద్ధి ఎజెండా, రాయలసీమ ప్రగతికి సంబంధించిన ప్రణాళికను వివరించిన సీఎం. క్రిమినల్ ఆలోచనలతో ఉన్న జగన్ పరామర్శలు చేస్తున్నారో ప్రదర్శనలు చేస్తున్నారో అర్థం కావడం లేదు, తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన హోంమంత్రి అనిత. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర, అనుభవజ్ఞుల సలహాలు, ఉద్యోగుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలందిస్తారని వెల్లడి. నిజామాబాద్ జిల్లా బర్దీపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్, ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.